ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములు శుభములతో మరి ఇజ్రాయెల్ నుండి సహోదరుడు ఆంధ్రయ్య. మరి ఇదిగో మనం బైబిల్లో చూస్తాం కదా సింధూర వృక్షము అని. మరి సింధూర వృక్షము, ఇది సింధూర వృక్షం అండి. ఈ కనిపిస్తున్నవన్నీ ఇవన్నీ సింధూర వృక్షాలు. సింధూర వృక్షం ఇది. ఈ సింధూర వృక్షం కిందనే అబ్రహాము మరి సేద తీరినట్టుగా మనం చూస్తాం. ఇదిగో ఈ సింధూరపు కాయలు ఇవి. ఇది సింధూరపు కాయలండి. ఇది ఈ సింధూరపు కాయలు, సింధూర వృక్షము. ఇది చూడండి, సింధూరపు కాయలు. మరి ఈరోజు కర్మేలు పర్వతానికి రావడం జరిగింది. మరి ఏలియా మరి ఇక్కడ ప్రార్థించగానే మరి తిరిగి భూమి మీద వర్షం కురిసిన ప్రదేశం. ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు మరి ఆకాశాన్ని మూసేశాడు, వర్షం మరి వర్షించలేదు. మరి అలాగే భూమి తన ఫలం ఇవ్వలేదని మనం వాక్యంలో చూస్తాం. అదే మరి తిరిగి ఆయన ప్రార్థించినప్పుడు మళ్ళీ దేవుడు ఆకాశం నుండి వర్షమును కురిపించి మళ్ళీ భూమి తన ఫలం ఇచ్చినట్టుగా చేశాడు. కనుక నేడు మనం ఆ ప్రాంతానికి వచ్చి చూసి మరి మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మరి బైబిల్లో ఉన్నటువంటి మరి సత్యాలని సజీవ సాక్ష్యాలుగా మనం ఈరోజు మరి అనేకులకు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దయచేసి చూడండి, దైవాశీర్వాదాలు పొందండి, అనేకులకు తెలియజేయండి. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయమని మీ అందరినీ మరి కోరుకుంటున్నాను. ఇది కర్మేలు పర్వతం అండి. ఇవన్నీ సింధూర వృక్షాలు. ప్రియులారా, చాలా పవిత్రమైన స్థలం ఇది. దేవుడు ఆకాశము నుంచి అగ్నిని దింపి మరి ఆ ఎద్దును మరి బలిపీఠం పైన ఎద్దును వధించి మరి దాని ముక్కలను తునాతునకలుగా పెట్టేసి మరి బయలు ప్రవక్తలందరూ ప్రార్థించారు. వారందరూ ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగలేదు, మరి దాన్ని దహించలేదు. అలాగే మరి ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి మరి దహించి వేసింది వాటిని. అప్పుడు అన్నాడు, యెహోవా మరి సైన్యములకు అధిపతి అగు యెహోవాయే నిజమైన దేవుడని సర్వ ప్రపంచానికి చాటి చెప్పినాడు. మరి ఆ సాక్ష్యం నేడు ఇక్కడ ఉంది. గనుక ప్రేమైన దేవుని వారలారా, అనేకులకు తెలియజేయండి. అలాగే ఇదే పర్వతం పైన ఆయన వచ్చి మరి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చింది. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. మరి ఆయన ప్రార్థించగా మరి ఆకాశం వర్షం ఇచ్చింది అని మనం చూస్తాం. కనుక దయచేసి ప్రియమైన వారలారా, మరి దేవుని వాక్యాన్ని వినండి, విశ్వసించండి, దేవుడిచ్చే మేలును పొందుకోండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనండి. నిజమైన దేవుడు మరి యెహోవా దేవుడని, మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మరి మానవాళికి రక్షణను అనుగ్రహించి పరలోక రాజ్య ప్రాప్తిని దయచేశాడు. కనుక మనం క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మన జీవితాన్ని కొనసాగిస్తూ బ్రతికినంత కాలం విశ్వాసంతో బ్రతికి ఆ పరలోక రాజ్యానికి మనం అందరం చేరుకోవాలి. ప్రేమైన వారలారా, అయ్యా నేను లేట్ ఆయన స్టార్ట్ అండి. అందరూ వచ్చారు. మాధవ్ గారు రాలేదు నా పక్కన.